అన్న బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాసా? బిగ్ బాస్ చూడడంలో వరస్ట్ షో అంటే అదే బిగ్ బాస్. ఎందుకన్నా మీకు నచ్చదా? నాకని కాదండి, అది టైం అంటే చాలా మందిని టైం వేస్ట్ చేసే షో. ఎంతో మంది స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ చూసి టైం వేస్ట్ చేసుకున్నారు. అసలు దాని గురించి బిగ్ బాస్ చూస్తే ఏం ప్రయోజనం వస్తుంది? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే, ఎంటర్టైన్మెంట్ కోసం మనం 10 minutes 20 minutes చూస్తాం. కానీ పర్టికులర్గా అదే పనిగా పెట్టుకొని స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో కూడా ఎగ్జామ్స్ వదిలేసి బిగ్ బాస్ ఎంబట పడుతున్నారు. ఏమొస్తుందండి మీకు బిగ్ బాస్ చూస్తే? చెప్పండి, మీ లైఫ్కి ఏమైనా 1% అయినా ఏమైనా యూజ్ ఉందా బిగ్ బాస్ వల్ల? మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు దానివల్ల. దానివల్ల ఏం యూజ్ ఉంది? అదే టైంని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ లైఫ్ కోసం. మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఓకే, ఇప్పుడు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 10 minutes 15 minutes ఏదో చూస్తారు. కానీ స్టూడెంట్స్ లైఫ్ చాలా ఖరాబ్ అవుతుంది. చాలా మంది యూత్ మొత్తం చాలా బిగ్ బాస్ వెనకాల పడి వేస్ట్ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఈసారి కామనర్స్ కూడా లైఫ్ ఇస్తున్నారు కదా, అది కొంచెం మంచి విషయమే కదా. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఎవరికి? దాని మీద వర్కర్స్ కూడా చాలా మంది సామాన్యులకు కూడా ఛాన్స్ ఇచ్చారు ఈసారి. ఓకే, బిగ్ బాస్ లో ఎంతమంది సామాన్యుడు వెళ్తారు? 5 మంది. కానీ ఆ షోని చూస్తూ ఎంత మంది లైఫ్ టైం వేస్ట్ అవుతుంది. బట్ ఆ షో నడపడానికి చాలా మంది వర్క్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఒక షో చూస్తున్నారంటే ఒక సింగరు, ఒక డాన్సరు, వాళ్ళ దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఏదో లైఫ్ ఉంటుంది. వీళ్ళకి ఏం లైఫ్ ఉంటుంది బిగ్ బాస్ వల్ల? కామనర్ ని సెలబ్రిటీ చేస్తున్నారు కదా, అది అలా ఎందుకు చూడట్లేదు మీరు? ఎవరు? 6 కామనర్స్ ని తీసుకున్నారు. నమ్ముకొని వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. అలాంటి ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా దేంట్లో అయినా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళ ఆ ఫీల్డ్లో వెళ్ళాలని నాకు కూడా హ్యాపీ. అలా వెళ్ళాలి, దానికి నేను ఓకే ఒప్పుకుంటాను. కానీ ఏ టాలెంట్ లేనిది వాడికి టైంపాస్ కోసం ఆ షో చూస్తున్నారు చాలామంది.